ధనుష్ గారి 'కర' మూవీ ప్లాట్ విషయానికి వస్తే, మన ధనుష్ గారు దొంగ అన్నమాట. దొంగతనాన్ని ఇక మానేద్దాం అని అనుకుంటాడు. కానీ ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. దానివల్ల మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేస్తాడు దొంగతనాలు. మరి ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు? అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటిది? అనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కొన్ని సీన్స్ కనుక చూస్తుంటే మనకు మూవీలో ఏదో పెద్ద మ్యాటర్ ఉందిరా బాబు అని ఫీలింగ్ అయితే కలుగుతుంది భయ్య. అలాగే మంచి డ్రామా అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అలా మంచి క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు భయ్య. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ గాని, ప్రీ ఇంటర్వెల్ అయితే చాలా బాగుందనమాట. ఆ 20 మినిట్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉంటుందనమాట. ఇప్పుడు మన హీరో దొరుకుతాడేమో, దొరికితే ఎలారా బాబు ఇప్పుడు ఏం చేస్తార్రా బై అని ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఇంటర్వెల్ అనేది. అలాగే యాక్షన్ పార్ట్ కూడా మనకు చాలా రియలిస్టిక్‌గా చాలా బా అయితే చేశారనమాట. అక్కడున్న సినిమాటోగ్రఫీ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ గాని చాలా బా అనిపిచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఏమన్నా షాట్సా కొన్ని కొన్ని షాట్స్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. అలాగే 'జి ప్రకాష్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకైతే నచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా బావుందనమాట. మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్‌లో ఏవి వర్కౌట్ అయ్యాయో సెకండ్ హాఫ్‌లో అస్సలు వర్కౌట్ కాదు. మెయిన్‌గా రన్ టైమ్ అనేది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2 అవర్స్ 42 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా అయితే ఉంటుంది స్క్రీన్ ప్లే. కానీ సెకండ్ హాఫ్‌లో అస్సలు రేసీగా అయితే ఉండదు భయ్య. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. డ్రామా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ అనేది వర్కౌట్ కావు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. కానీ అవి కూడా వర్కౌట్ కాలేకపోయాయన్నమాట. కొన్ని చోట్లయితే మనకైతే పిచ్చా బోర్ కొట్టిస్తది భయ్య. సెకండ్ హాఫ్ అయితే చాలా రొటీన్‌గా చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటుంది భయ్య. అలాగే మూవీలో మెసేజ్ అనేది ఇస్తారు. ఆ మెసేజ్ అనేది ఎన్నో మూవీస్‌లో మనం చూసాం అనమాట. అలాగే మమితా బైజు గారైతే అసలు ఎందుకున్నారు? దేనికున్నారు అని ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. అలాగే లాస్ట్ 20 మినిట్స్ అనేది ఏదో ఎమోషనల్‌గా ఏదో చూపెడదాం అనుకున్నారు. అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా లాగు, చాలా సోదిగా అనిపించింది భయ్య నాకైతే. యాక్టింగ్ విషయానికి వస్తే ధనుష్ గారైతే చింపేశారనమాట. మమితా బైజు గారైతే స్కోప్ లేదు భయ్య యాక్టింగ్ చేయటానికి. అండ్ సురేష్ గారు కూడా డీసెంట్ అయితే చేశారనిపించింది. జయరామ్ గారు కూడా పర్లేదు అనిపించింది భయ్య. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ అంటే యావరేజ్ భయ్య. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పెద్ద వర్కౌట్ కాలేదు. మరి మీరు మూవీ చూసారా? మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి ఇవి కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.